ప్రస్తుతం ఉన్న ఈ క్రైసిస్ టైంలో ఒక షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. మన భారత్ గవర్నమెంట్ మార్కెట్ నుంచి ఏకంగా భారీ స్థాయిలో అప్పు తీసుకోవాలని ప్లాన్ చేస్తుంది. ఈ నెంబర్ వింటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. దాదాపు 8.2 లక్షల కోట్లు అంటే సుమారు 8 ట్రిలియన్ల అప్పు అన్నమాట. అసలు భారతదేశం మీద పడుతున్న ఈ భారీ అప్పుల భారం ఫ్యూచర్లో కామన్ పీపుల్ జేబులకి చిల్లులు పెడుతుందా అన్న డౌట్ అందరిలోనూ మొదలైంది. గవర్నమెంట్ తీసుకున్న ఈ కొత్త డెసిషన్ నేరుగా మన ఎకానమీతో, సామాన్యుల జీవితాలతో ముడిపడి ఉంది. దీని గురించి మనం డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. అదే టైంలో ఇంకో అదిరిపోయే గుడ్ న్యూస్ కూడా వచ్చింది. ఉత్తరప్రదేశ్లో భారత్కు ఒక పెద్ద ఆయిల్ జాక్పాట్ తగిలింది. ఇది గనక కరెక్ట్గా వర్కౌట్ అయితే మన ఆయిల్ కష్టాలు చాలా వరకు తీరినట్టే. ఈ 2 అప్డేట్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతకంటే ముందు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని మీరు ఏ రాష్ట్రం నుండి ఈ వీడియో చూస్తున్నారో కామెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి. ఫైనాన్స్ మినిస్ట్రీ లెక్కల ప్రకారం చూస్తే ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో గవర్నమెంట్ మార్కెట్ నుంచి ఈ 8.2 లక్షల కోట్లు అప్పుగా తీసుకోబోతుంది. ఇది వినడానికి చిన్న అమౌంట్ ఏం కాదు. ఈ సంవత్సరం మొత్తం చేయాల్సిన అప్పులో ఇది సగానికి పైగా, అంటే ఎగ్జాక్ట్గా 51% అన్నమాట. అంటే ఫస్ట్ హాఫ్లోనే ఇయర్ మొత్తానికి కావాల్సిన సగం డబ్బును గవర్నమెంట్ లాగేస్తుంది. యాక్చువల్గా బడ్జెట్ టైంలో మొత్తం సంవత్సరానికి 17.2 లక్షల కోట్లు అప్పు చేయాలని వాళ్ళు ఒక టార్గెట్ పెట్టుకున్నారు. కానీ తర్వాత కొన్ని బాండ్ స్విచ్చింగ్ ఆపరేషన్స్ చేసి దాన్ని కొంచెం తగ్గించి 16.09 లక్షల కోట్లకు సెట్ చేశారు. అసలు గవర్నమెంట్ ఎందుకు ఇంతలా అప్పులు చేస్తుంది అని మీకు ఒక డౌట్ రావచ్చు. మన దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం, కొత్త హైవేలు, రైల్వే ప్రాజెక్ట్స్ కోసం, వెల్ఫేర్ స్కీమ్స్ రన్ చేయడానికి భారీగా ఫండ్స్ అవసరమవుతాయి. అందుకే గవర్నమెంట్ తన అప్పులను బ్యాలెన్స్ చేయడానికి గట్టిగానే ట్రై చేస్తుందని మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఇంకో పెద్ద మార్పు ఏంటంటే గవర్నమెంట్ లాంగ్ టర్మ్ బాండ్స్, అంటే 30 నుంచి 50 ఏళ్ల మెచ్యూరిటీ ఉండే బాండ్ల షేర్ బాగా తగ్గించేసింది. ఇంతకుముందు ఇది 35% ఉంటే ఇప్పుడు దాన్ని 24.9%కి కట్ చేశారు. అంటే మరీ లాంగ్ టర్మ్ బాండ్స్ కంటే మీడియం టర్మ్ బాండ్స్ మీదే గవర్నమెంట్ ఎక్కువ ఫోకస్ పెట్టిందనమాట. ఇక 10 ఏళ్ల బాండ్ల షేర్ గతంలో ఉన్న 26% నుంచి 29%కి పెంచారు. అంతేకాదు వాటి ఆక్షన్ క్వాంటిటీని కూడా బాగా పెంచేశారు. జనరల్గా ఇన్వెస్టర్లు ఈ 10 ఇయర్ బాండ్స్ని చాలా సేఫ్గా ఫీల్ అవుతారు. రిస్క్ తక్కువ ఉంటుంది, గ్యారంటీ రిటర్న్స్ వస్తాయి. సో ఈ సేఫ్ బాండ్స్ ద్వారానే మార్కెట్ నుంచి ఎక్కువగా డబ్బు గుంజాలని గవర్నమెంట్ స్కెచ్ వేసిందని మనకు క్లియర్గా తెలిసిపోతుంది. ఈ మధ్య మన మార్కెట్లు కూడా చాలా ప్రెషర్ను ఫేస్ చేస్తున్నాయి. గ్లోబల్ సిచ్యువేషన్స్ ఏమీ బాగోలేవు. పశ్చిమ ఆసియాలో ముఖ్యంగా ఇరాన్ చుట్టూ జరుగుతున్న టెన్షన్స్, ఇజ్రాయెల్ వార్, ఆ దేశాల బిహేవియర్, అలాగే ఇంధన సంక్షోభం లాంటివి ఇన్వెస్టర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. ఈ జియోపొలిటికల్ ఇష్యూస్ వల్ల ఏ క్షణంలో ఏమవుతుందో ఎవరికీ అర్థం కావట్లేదు. దీని ఎఫెక్ట్ వల్ల 10 ఏళ్ల గవర్నమెంట్ బాండ్లపై ఈల్డ్ దాదాపు 6.95%కి పెరిగిపోయింది. గత 20 నెలల్లో ఇంతలా పెరగడం ఇదే ఫస్ట్ టైం. మన రూపాయి వాల్యూ కూడా బాగా పడిపోయి ఫస్ట్ టైం డాలర్కి 94 రూపాయలు దాటేసింది. ఇలా రూపాయి వాల్యూ పడిపోతే మనం బయట దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకునే వస్తువుల రేట్లు ఆటోమేటిక్గా పెరిగిపోతాయి. ముఖ్యంగా ఇంటర్నేషనల్ మార్కెట్లో ఆయిల్ రేట్లు పెరిగితే మన దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుతాయి. ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పెరిగి గ్రాసరీస్ నుంచి ఎలక్ట్రానిక్స్ దాకా ప్రతి ఒక్క ఐటెం రేటు ఆకాశాన్ని అంటుతుంది. ఇది డైరెక్ట్గా సామాన్యుల బడ్జెట్ను దెబ్బతీస్తుంది. చాలామంది మార్కెట్లో లాభం మీరు ఏమి కొనుగోలు చేస్తారనే దానిపై ఆధారపడుతుందని అనుకుంటారు. కానీ నిజమేమిటంటే మీరు ఎంత వేగంగా ఎగ్జిక్యూట్ చేస్తారనేది కూడా అంతే ముఖ్యం. ఈ రోజుల్లో చాలామంది ఇన్వెస్టర్లు టెన్షన్ ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మార్కెట్ మూవ్స్ అన్ప్రెడిక్టబుల్గా ఉన్నాయి. కొన్నిసార్లు సరైన నిర్ణయం తీసుకున్నప్పటికీ ఆశించిన ఫలితం రాదు. ఎందుకంటే స్పీడ్ మరియు ఎగ్జిక్యూషన్ పెద్ద పాత్ర పోషిస్తాయి, కేవలం స్టాక్ సెలక్షన్ మాత్రమే కాదు. కాబట్టి ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయాన్ని చాలా సింపుల్గా అర్థం చేసుకుందాం. ఆల్గో ట్రేడింగ్ అంటే ఏమిటి, మరియు వేగంగా ఎగ్జిక్యూషన్ ఎలా మీకు తక్కువ స్లిప్పేజ్తో మంచి ఫలితాలు ఇవ్వగలదో. ఆల్గో ట్రేడింగ్ అనేది మౌలికంగా ఒక ఆటోమేటెడ్ సిస్టమ్. ఇందులో మీరు మీ సొంత ట్రేడింగ్ రూల్స్ సెట్ చేస్తారు మరియు ఆ సిస్టమ్ వాటిని మీకోసం ఫాలో అవుతుంది. అది మీ కండిషన్స్ ప్రకారం ఆటోమేటిక్గా ట్రేడ్స్ ప్లేస్ చేస్తుంది. అంటే మీ ట్రేడ్స్ ఎక్స్చేంజ్కి చాలా వేగంగా చేరుతాయి. ఇది మీకు మంచి ఎంట్రీ మరియు ఎగ్జిట్ ప్రైస్లు అందించడంలో సహాయపడుతుంది. ఫాస్ట్ మూవింగ్ మార్కెట్లో
చిన్న డిలే కూడా మీ లాభం లేదా నష్టాన్ని మార్చగలదు. అందుకే ఎగ్జిక్యూషన్ స్పీడ్ చాలా ముఖ్యమవుతుంది. ముఖ్యంగా వాలటాలిటీ ఎక్కువగా ఉన్నప్పుడు మరియు ధరల మార్పులు అన్ప్రెడిక్టబుల్గా ఉన్నప్పుడు. నేను ఇది అర్థం చేసుకున్నాను. నేను ఏమి ట్రేడ్ చేస్తున్నాననే దానికే కాకుండా ఎలా ట్రేడ్ చేస్తున్నానన్న దానిపై దృష్టి పెట్టడం ప్రారంభించినప్పుడు నేను శూన్య బై ఫిన్వసియాను ట్రై చేశాను. మరియు నాకు ప్రత్యేకంగా అనిపించిన విషయం ఏమిటి అంటే ఎగ్జిక్యూషన్ ఎంత స్మూత్గా మరియు వేగంగా ఉందో ఆర్డర్స్ దాదాపు వెంటనే ప్లేస్ అవుతున్నాయి మరియు ల్యాగ్ చాలా తక్కువగా ఉంది. ఈ ప్లాట్ఫామ్ ఉపయోగించడానికి సింపుల్గా ఉంది మరియు అన్నీ ఒకే చోట అందుబాటులో ఉన్నాయి. మీరు ఈక్విటీ, F&O, కమోడిటీస్, కరెన్సీస్, ETFs మరియు మ్యూచువల్ ఫండ్స్ను కూడా యాప్ మార్చకుండా మేనేజ్ చేయవచ్చు. చార్ట్స్ ట్రేడింగ్ వ్యూ ద్వారా పవర్ చేయబడ్డాయి కాబట్టి అన్ని మేజర్ ఇండికేటర్స్ మరియు మల్టిపుల్ టైం ఫ్రేమ్స్ ఇప్పటికే ఉన్నాయి. ఇది అనాలిసిస్ను సులభం చేస్తుంది. ఇంకో విషయం, దీర్ఘకాలంలో నిజమైన తేడా తీసుకువచ్చేది ఖర్చు. ఇక్కడ ఇన్ట్రేడ్ మరియు F&O ట్రేడ్స్కు ప్రతి ఎగ్జిక్యూటెడ్ ఆర్డర్కు కేవలం ₹5 మాత్రమే ఛార్జ్ చేస్తారు. అయితే ఈక్విటీ, డెలివరీ మరియు మ్యూచువల్ ఫండ్స్కు 0 బ్రోకరేజ్ ఉంటుంది. మొదట్లో ఇది పెద్ద విషయం అనిపించకపోవచ్చు, కానీ మీరు రెగ్యులర్గా ట్రేడ్ చేస్తే ఈ చిన్న సేవింగ్స్ కలిపి నెల చివరికి గమనించదగిన తేడా తీసుకువస్తాయి. మీరు ట్రేడింగ్ను సీరియస్గా తీసుకుంటే మీ ప్లాట్ఫామ్ మరియు ఖర్చులు మీ స్ట్రాటజీకి సమానంగా ముఖ్యం. మీరు దీన్ని ఎక్స్ప్లోర్ చేసి ఇది మీ స్టైల్కు సరిపోతుందో లేదో చూడవచ్చు. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. మీరు డౌన్లోడ్ చేసి మరింత స్మార్ట్గా ట్రేడింగ్ ప్రారంభించవచ్చు. చెక్ ద లింక్ నౌ. ఈ ఈఎంఐలు పెరిగే ఛాన్స్ కూడా ఉంది. అయినా సరే ఈసారి గవర్నమెంట్ అప్పుల విషయంలో కాస్త లిమిట్గానే ఉందని, స్టార్టింగ్లో దీనివల్ల ఎకానమీ మీద పెద్దగా ప్రెషర్ ఉండకపోవచ్చు అని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఈ డెసిషన్ వల్ల బాండ్ల రాబడి మీద పడే ప్రెషర్ కొంచెం తగ్గొచ్చు. ఫ్యూచర్లో గ్లోబల్ సిచ్యువేషన్స్ బెటర్ అయితే, ముఖ్యంగా ఆ పశ్చిమ ఆసియాలో గొడవలు తగ్గితే మార్కెట్లో మళ్ళీ స్టెబిలిటీ వస్తుంది. అప్పుడు ఈ అప్పుల కోసం కట్టే ఇంట్రెస్ట్ ఖర్చులు కూడా తగ్గే ఛాన్స్ ఉంది. ఇంకో విషయం ఏమిటి అంటే ఎన్విరాన్మెంటల్ ప్రాజెక్టుల కోసం గ్రీన్ బాండ్స్ రిలీజ్ చేసి దాని ద్వారా ఒక 15,000 కోట్ల ఫండ్స్ కలెక్ట్ చేయాలని కూడా గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. ఈ గ్రీన్ బాండ్స్ అంటే ముఖ్యంగా సోలార్ ప్రాజెక్ట్స్, విండ్ ఎనర్జీ లాంటి ఈకో ఫ్రెండ్లీ డెవలప్మెంట్ కోసం వాడే ఫండ్స్ అన్నమాట. ఏప్రిల్ నుంచి జూన్ మధ్య సుమారు 2.88 లక్షల కోట్ల విలువన్న ట్రెజరీ బిల్లులను కూడా ఇష్యూ చేస్తారట. ఓవరాల్గా చూస్తే గవర్నమెంట్ తీసుకున్న ఈ డెసిషన్ ఒక బ్యాలెన్స్డ్ స్ట్రాటజీలా కనిపిస్తుంది. మార్కెట్ సిచ్యువేషన్ బట్టి అప్పులను మేనేజ్ చేయాలని చూస్తున్నా రాబోయే నెలల్లో వరల్డ్ పాలిటిక్స్ ఎలా ఉంటాయో, మార్కెట్ బిహేవియర్ ఎలా ఉంటుందో అన్నదాన్ని బట్టి ఈ ప్లాన్ ఎంత సక్సెస్ అవుతుందో వేచి చూడాలి. ఇదిలా ఉంటే కరెంట్ సిచ్యువేషన్స్ చూసి చాలా దేశాలు భయపడి తమ దగ్గరున్న గోల్డ్ రిజర్వ్స్ కూడా అమ్మేసుకుంటున్నాయి. ఎందుకంటే ఎకానమీ క్రాష్ అయితే గోల్డ్ ఒక్కటే వాళ్ళని కాపాడుతుంది. 2002 తర్వాత ఫస్ట్ టైం రష్యా తన గోల్డ్ అమ్మడం స్టార్ట్ చేసిందని నిన్నటి టాపిక్లోనే మనం మాట్లాడుకున్నాం. టర్కీ కూడా సేమ్ అదే రూట్లో నడుస్తుంది. మరి ఈ అప్పుల గోల మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా షేర్ చేయండి. ఇక నెక్స్ట్ టాపిక్లోకి వెళితే ఉత్తరప్రదేశ్లో భారతదేశానికి దక్కిన ఆ భారీ ఆయిల్ జాక్పాట్ ముచ్చటేంటో డీటెయిల్గా చూద్దాం. మన దేశపు టాప్ ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీ ONGC నుంచి ఇప్పుడు 2 బ్రేకింగ్ అప్డేట్స్ వచ్చాయి. అందులో ఫస్ట్ది యూపీలో జరుగుతున్న ఆయిల్ ఎక్స్ప్లోరేషన్కి సంబంధించినది కాగా, రెండోది సముద్రం అడుగున వాళ్ళు పెట్టబోతున్న ఒక భారీ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించింది. ముందుగా యూపీ సంగతి మాట్లాడుకుందాం. నార్మల్గా ఆయిల్ అనగానే మనకు గల్ఫ్ కంట్రీస్ లేదా మన దేశంలో అయితే అస్సాం, గుజరాత్, బాంబే హై లాంటి ఏరియాలు గుర్తుకొస్తాయి. కానీ యూపీలో ఆయిల్ దొరకడం అనేది నిజంగా ఒక మిరాకిల్. ONGC ఇప్పుడు ప్రయాగ్రాజ్లో అండర్ గ్రౌండ్ సర్వేలు, ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ను ఫుల్ స్పీడ్లో చేస్తుంది. ముఖ్యంగా హండియా తహసీల్ ఏరియాలో లేటెస్ట్ డ్రోన్ టెక్నాలజీ, 3D సిస్మిక్ సర్వేలు వాడి భూమి అడుగున ఏముందో మొత్తం స్కాన్ చేస్తున్నారు. సౌండ్ వేవ్స్ పంపి లోపల ఆయిల్ ఎక్కడుందో మ్యాపింగ్ చేస్తున్నారు. ఇక్కడ మీకు ఒక లాజికల్ క్వశ్చన్ రావచ్చు, అసలు ప్రయాగ్రాజ్ని ఎందుకు టార్గెట్ చేశారు అని. లాస్ట్ ఇయర్ ONGC టీంకి బల్లియా ఏరియాలో ఆయిల్ రిజర్వాయర్స్ ఉన్నాయన్న ఒక స్ట్రాంగ్ హింట్ దొరికింది. సుమారు 3000 మీటర్ల లోతు వరకు కంటిన్యూస్గా డ్రిల్లింగ్ చేస్తే అక్కడ హైడ్రోకార్బన్ డిపాజిట్స్ బయటపడ్డాయి. హైడ్రోకార్బన్స్ అంటేనే ముడి చమురు, న్యాచురల్ గ్యాస్. దీన్ని బట్టి గంగా బేసిన్ లోపల జస్ట్ మట్టి నీళ్లు మాత్రమే కాదు, అడుగున గట్టిగానే ఆయిల్ స్టఫ్ ఉందని వాళ్లకు ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ఈ డిస్కవరీ తర్వాత జియాలజిస్టులకు ఇంకో విషయం అర్థమైంది. ఈ ఆయిల్ అంతా ఒకే దగ్గర లిమిట్ అయి ఉండకపోవచ్చని,
బల్లియా నుంచి ప్రయాగ్రాజ్ వరకు దాదాపు 300 కిలోమీటర్ల పొడవున ఒక పెద్ద బెల్ట్ లాగా ఈ ఆయిల్ డిపాజిట్స్ ఎక్స్టెండ్ అయి ఉండొచ్చని వాళ్ళు ఎస్టిమేట్ వేస్తున్నారు. ఈ 300 కిలోమీటర్ల ఏరియా అంటే మామూలు విషయం కాదు. ఇదొక మ్యాసివ్ జాక్ పాట్. అందుకే ఇప్పుడు ప్రయాగ్రాజ్లో కూడా టీమ్స్ దిగిపోయి అన్వేషణను అంతలా స్పీడప్ చేశారు. అంతేకాదు, గంగా బేసిన్లో అడుగున చాలా థిక్ సెడిమెంటరీ లేయర్స్ ఉన్నాయి. అక్కడ ఎన్నో లక్షల ఏళ్లుగా డెడ్ ప్లాంట్స్, నిమల్స్ లాంటి ఆర్గానిక్ మెటీరియల్ అంతా పేరుకుపోయి భూమి లోపల ఉండే ప్రెషర్ హీట్ వల్ల చమురు గ్యాస్ ఏర్పడడానికి కావలసిన పర్ఫెక్ట్ కండిషన్స్ సెట్ అయ్యాయట. ఇక్కడ గనుక భారీ స్థాయిలో ఆయిల్ దొరికితే మాత్రం దీనివల్ల మనకు, మన దేశ ఎకానమీకి ఎన్నో లాభాలు ఉన్నాయి. ఫస్ట్ పాయింట్, దేశంలో ఎనర్జీ ప్రొడక్షన్ వేరే స్టేట్స్కి కూడా ఎక్స్పాండ్ అవుతుంది. దీనివల్ల కేవలం ఒకే ఏరియా మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం తగ్గుతుంది. రేపొద్దున్న ఏదైనా న్యాచురల్ డిజాస్టర్ వచ్చి ఒకచోట ఆయిల్ ప్రొడక్షన్ ఆగిపోయినా ఇంకో చోట నుంచి సప్లై కంటిన్యూ అవుతుంది. సెకండ్ పాయింట్, ఆయిల్ కన్సంప్షన్ ఎక్కువగా ఉండే నార్త్ భారత్కి దగ్గరలోనే చమురు దొరికితే దాన్ని రిఫైనరీలకు ట్రాన్స్పోర్ట్ చేయడానికి అయ్యే లాజిస్టిక్స్ ఖర్చులు భారీగా కలిసి వస్తాయి. ఆయిల్ ట్యాంకర్స్ ట్రావెల్ చేసే డిస్టెన్స్ తగ్గుతుంది. పైప్లైన్స్ వేసుకోవడం ఈజీ అవుతుంది. ట్రాన్స్పోర్ట్ కాస్ట్ తగ్గితే ఆటోమేటిక్గా ఫ్యూచర్లో పెట్రోల్, డీజిల్ రేట్లు కూడా కంట్రోల్లో ఉంటాయి. థర్డ్ పాయింట్, ప్రపంచవ్యాప్తంగా చమురు కోసం దేశాలు కొట్టుకుంటున్న ఈ టైంలో ఎవరెప్పుడు ఆయిల్ ఎక్స్పోర్ట్స్ ఆపేస్తారో తెలియని టెన్షన్ కండిషన్స్లో ఇది మన దేశ ఎనర్జీ సెక్యూరిటీని సూపర్ స్ట్రాంగ్గా మారుస్తుంది. మనం వేరే కంట్రీస్ ముందు చెయ్యి చాచాల్సిన పని ఉండదు. ఇప్పుడు ఇంకో బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఓఎన్జీసీ దాదాపు $20 బిలియన్ అంటే మన కరెన్సీలో సుమారు 1.7 లక్షల కోట్ల నుంచి 1.9 లక్షల కోట్ల వరకు పెట్టి ఒక మ్యాసివ్ ప్లాన్ రెడీ చేసింది. సముద్రం అడుగున బాగా డీప్ వాటర్లో ఆయిల్ వెతకడం కోసమే ఈ ఇన్వెస్ట్మెంట్ అంతా పెట్టబోతున్నారు. భూమి మీద డ్రిల్లింగ్ చేయడం ఒకెత్తైతే సముద్రం మధ్యలో, అది వేలాది అడుగుల లోతులో డ్రిల్లింగ్ చేయడం ఇంకొక ఎత్తు. అక్కడ వాటర్ ప్రెషర్ చాలా ఎక్స్ట్రీమ్గా ఉంటుంది. నార్మల్ ఎక్విప్మెంట్ అస్సలు పనికిరాదు. దీనికోసం మన ఓఎన్జీసీ వాళ్ళు స్పెషల్గా డిజైన్ చేసిన డీప్ వాటర్ డ్రిల్లింగ్ రిగ్లను లీజుకు తీసుకుంటున్నారు. ఈ రిగ్గులు మామూలు మెషిన్స్ కావు. వరల్డ్ క్లాస్ టెక్నాలజీ ఉన్న అత్యంత పవర్ఫుల్ యంత్రాలు. ఇవి సముద్రం మధ్యలో ఒక చిన్న ఫ్లోటింగ్ సిటీ లాగా ఉంటాయి. అక్కడికి ఎంప్లాయీస్ హెలికాప్టర్స్లో వెళ్తుంటారు. ఈ రిగ్స్ 10,000 నుండి 12,000 అడుగుల లోతైన సముద్రపు నీళ్ళల్లో కూడా దూరిపోయి అక్కడ ఎలాంటి టఫ్ కండిషన్స్ ఉన్నా తట్టుకుని నిలబడి ఆయిల్ కోసం డ్రిల్ చేయగలవు. ఏమాత్రం లేట్ కాకూడదని జస్ట్ 80 రోజుల్లోనే ఈ రిగ్లను ఫీల్డ్లోకి దించాలని ఓఎన్జీసీ ఒక స్ట్రిక్ట్ టైంలైన్ పెట్టుకుంది. ముఖ్యంగా మన తూర్పు తీరంలో ఉన్న కేజీ బేసిన్ ఇంకా అండమాన్ ఏరియాల్లోనే వీటిని ఎక్కువగా డిప్లాయ్ చేయబోతున్నారు. ఎందుకంటే అక్కడే చమురు, గ్యాస్ డిపాజిట్స్ ఆనవాళ్ళు గట్టిగా దొరికాయి. ఇంత పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి ఓఎన్జీసీ కేవలం ఒంటరిగా కాకుండా బీపీ, ఎక్సాన్ మొబైల్, టోటల్ ఎనర్జీస్ లాంటి టాప్ ఇంటర్నేషనల్ కంపెనీలతో పార్ట్నర్షిప్ కోసం కూడా ట్రై చేస్తుంది. వాళ్ళ దగ్గర ఉన్న టెక్నికల్ నాలెడ్జ్, డీప్ వాటర్ ఎక్స్పీరియన్స్ మనకు చాలా ప్లస్ అవుతాయి. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ లాజిక్ ఏంటి అంటే ఓఎన్జీసీ ఈ డ్రిల్లింగ్ రిగ్లను సొంతంగా కొనుక్కోకుండా లీజుకు ఎందుకు తీసుకుంటుంది అన్న డౌట్ రావచ్చు. దానికి మెయిన్ రీజన్ ఫైనాన్షియల్ ప్లానింగ్, కన్వీనియన్స్. ఒకే రిగ్ ధర సుమారు $1 బిలియన్ వరకు ఉండొచ్చు. అంటే 1,000 కోట్లు ఒకే మిషన్ మీద ఇన్వెస్ట్ చేయాలి. పైగా దాని మెయింటెనెన్స్, అప్గ్రేడ్స్ చాలా కాస్ట్లీ వ్యవహారం. అదే అద్దెకు తీసుకుంటే తక్కువ ఖర్చుతో ఎప్పటికప్పుడు బెస్ట్ కొత్త టెక్నాలజీ వాడుకోవచ్చు. ప్రాజెక్ట్ అయిపోగానే రిటర్న్ ఇచ్చేయచ్చు. నిర్వహణ టెన్షన్స్ కూడా తగ్గుతాయి. ఓవరాల్గా ఈ 2 డెవలప్మెంట్స్ చూస్తుంటే భారతదేశం అటు నేల మీద, ఇటు సముద్రంలో ఆయిల్ అన్వేషణను ఏ రేంజ్లో స్పీడప్ చేసిందో మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ప్రతి సంవత్సరం మనం లక్షల కోట్లు ఫారిన్ కంట్రీస్కి కట్టి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. మన దేశం నుంచి డబ్బు బయటకు పోవడానికి ఇదే మెయిన్ రీజన్. సో విదేశాల మీద డిపెండ్ అవ్వడం తగ్గించుకుని మన ఎనర్జీ రిక్వైర్మెంట్స్ మనమే తీర్చుకుని మన ఎకానమీని స్ట్రాంగ్ చేయాలన్నదే గవర్నమెంట్ మెయిన్ టార్గెట్. ఫ్యూచర్లో ఈ డ్రీమ్ ప్రాజెక్ట్స్ అన్నీ సక్సెస్ అయ్యి భారతదేశం ఒక పవర్ఫుల్, సెల్ఫ్ రిలయంట్ కంట్రీగా మారాలని ఆశిద్దాం. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.